హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ మాలో తనూజ కళ్యాణ్ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ పడ్డాక మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ట్రోల్ చేయడం మాత్రం మానలేదండి. వాళ్ళు బాగానే ఉన్నారు, స్టేజ్ మీద ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, అంతా చేస్తున్నారు. కానీ ఈ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉంటారు కదండి, కళ్యాణ్కి తక్కువ స్పేస్ ఇచ్చారని కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ లేకపోతే కళ్యాణ్ లేడని తనూజ ఫ్యాన్స్, ఇలా చాలా ట్రోల్స్ మాత్రం ఆపట్లేదండి. బట్ వాళ్ళు మాత్రం మేము చాలా బాగున్నాము, మేము కలవకుండా ఫోన్ చేసి మాట్లాడుకుంటాము అని బాగా చెప్తున్నారు. అండ్ తనూజ హౌస్లో ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చిందో కళ్యాణ్కి, స్టేజ్ మీద కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చిందండి. ఎక్కడ కూడా తక్కువ చేయలేదు కళ్యాణ్. ఆ కొంచెం సేపు కనిపించినా కూడా తనని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టిందనమాట. అండ్ తనూజను కూడా ఎలా ఆ స్టేజ్లో పెట్టాలో అంతే పైన కళ్యాణ్ కూడా పెట్టారు. ఒకరికొకరు మాత్రం అసలు తగ్గనే లేదు. అంత బాగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నప్పుడు ఈ ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఏమైందండి, వాళ్ళు బాగున్నప్పుడు మీరు కూడా ఎందుకు అలా ట్రోల్ చేయడం. అండ్ ఒక అమ్మాయి తను అనుకునలేకుండా ఉంటుంది హౌస్లోకి వెళ్ళే ముందు, నేను కళ్యాణ్తో ఇంత క్లోజ్గా అవుతాను అని చెప్పేసి. ఒక మనిషితో ఒక వీక్ ట్రావెల్ చేస్తేనే వారు వీరు వీరు వారు అవుతారని ఒక సామెత ఉంది. అలాంటిది వాళ్ళు 105 days ట్రావెల్ చేశారంటే ఒకరి గురించి ఒకరికి ఎంత పూర్తిగా అర్థమై ఉంటుంది. అండ్ కొంతమందితో సీరియల్స్ చేసినా, తను ఎక్కడ చేసినా జస్ట్ వర్క్ పరంగా ఒక 8 hours వరకు వర్క్ చేసి వెళ్ళిపోవడం తప్ప హై బై లేదా ఏదో అంత క్లోజ్గా అయితే మూవ్ అవ్వలేదు. తనని తానులా చూసుకుంటుంది ఒకరిలో అంటే అది కళ్యాణ్ పడాలా అని చెప్పేసి తను చాలా స్ట్రైట్గా చెప్పిందనమాట. అంటే తనను తను ఎలా ఉండాలో తనని ఎదుటి వ్యక్తుల్లో చూసుకుందనమాట. అంత స్ట్రైట్గా చెప్పినప్పుడు ఎందుకు మిగతా వాళ్ళు కూడా ట్రోల్స్ చేస్తారు వాళ్ళిద్దరిని. అండ్ ఇంకొకటి ఏంటంటే, తిను కళ్యాణ్తో క్లోజ్గా ఉంటున్నందుకు ముద్దమందారం టీం కూడా దూరం పెట్టారు అని ఒక టాక్ వినిపిస్తుంది. బట్ అవునండి, వాళ్ళతో 7 years వరకు ట్రావెల్ చేసింది. బట్ ఇంత క్లోజ్గా ఒక మనిషిని అంత ఇష్టపడేలాగా మాత్రం వాళ్ళతో ఉండలేకపోయిందేమో తను. ఒక అమ్మాయి మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదండి. ఏమో వాళ్ళు చాలా ట్రూ ఫ్రెండ్స్గా మనము ఉందాము, ఎందుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ట్రూ ఫ్రెండ్స్గా ఉండలేరా అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నారేమో వాళ్ళు. కానీ ఈ ఇండివిజువల్ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళని అంటే ట్రోల్ చేయకోకుండా వాళ్ళకి ఇంకా చాలా కెరియర్ ఉంది. ఇప్పుడిప్పుడే కళ్యాణ్ పడాలా తన కెరియర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇలా ట్రోల్స్ చేయకోకుండా తనని ఎంకరేజ్ చేస్తే ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉంటారేమో అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్.